కాణిపాకం నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యాను. 188 కిలోమీటర్స్ చూపిస్తుంది. కాణిపాకం నుంచి బెంగళూరు 3.5 hours డిస్టెన్స్ చూపిస్తుంది. కాణిపాకం నుంచి బెంగళూరు హైవే ఇది. చాలా బాగుంది. పెద్దగా ఇటు సైడ్ 3 roads ఉన్నాయి, అటు 3 roads. సర్వీస్ రోడ్డు ఇటు ఉంది, అటు ఉంది. చాలా పెద్దగా ఉంది. చిత్తూరు 5 కిలోమీటర్లు, చెన్నై 158, బెంగళూరు 178. రైట్కి వెళ్ళాలి మనం. ఓకే, విల్ గో రైట్. రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా అసలు డిస్టర్బెన్స్ లేదు. బెంగళూరు 31 kilometers, హైదరాబాద్ 595. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి మనం బెంగళూరు అయితే ఇంకొక 30 kilometers దాకా వెళ్తే మన వెళ్ళే లొకేషన్ వచ్చేస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం బెంగళూరుకి వచ్చేసినట్టే. 30 kilometers అంటే మనం హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ దాటినట్టు. ఎవరిని కదిపినా బెంగళూరులో ట్రాఫిక్ అంటే బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటున్నారు. మన ముందు వెళ్తున్న వెహికల్ కూడా టీఎస్ఏ. మన హవా ఇక్కడ బాగానే నడుస్తుంది. చూడండి, ట్రాఫిక్ అవ్వదంటే ఎందుకు అవుతుంది? ఇక్కడ చూస్తారా మీరు? ఇటు నుంచి వెహికల్, అటు నుంచి వెహికల్. వీళ్ళకి ఏ రకంగా వస్తారు వీళ్ళు? ఇలా వస్తే ట్రాఫిక్ జామ్ కాక 24 kilometers 1 hour చూపించకపోతే ఏం చూపిస్తుంది చూడదు. వీడ ఆగిపోయి, వాడ ఆగిపోయి, అందరూ ఆగిపోయి. ఆడొక్కడే కాదు, వెనకాల మొత్తం అంతా ఆగిపోయింది. రీజన్ వాడు ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోకపోవడం. ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా, హైదరాబాద్, ముంబై, వైజాగ్, ఏదైనా కానీ రూల్స్ ఎలా అంటే అదే మన భరతనాట్యంలో ఉంటుంది కదా. రాంగ్ రూట్కి వెళ్తే 10,000, ఇలా మొత్తం ప్రతిదానికి 10, 20, 30, 40, 50 పెట్టేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఇంకా మామూలుగా మనం ఇలా అయితే బతకలేమురా బాబు అని చెప్పేసి ఎవడైనా సరే భయంతోనే బతకాలి. భయం అంటే బాధ్యతతో కూడిన భయం. బాధ్యతతో కూడిన భయం ఉండాలి, లేకపోతే ఎలాగా? సొసైటీలో బెంగళూరులో ఫస్ట్ సిగ్నల్ దగ్గర ఆగాను. చూద్దాం ఎంతసేపు ఆగుతుంది ఇక్కడ. సెకండ్ సిగ్నల్ దగ్గర మళ్ళీ ఆగుతుంది మన వెహికల్. చూడండి, బెంగళూరులో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి చాలా అందముగా ఉన్నది. మా స్టాప్ అనేది ఇది మెట్రో కింద నుంచి వెళ్తున్నాను. ముందుకు వెళ్ళినప్పుడు యూటర్న్ తీసుకోమంటుంది. పైకి ఎక్కాలా నేను? వావ్, ఇది భలే ఉంది. రే, పైకి ఎక్కకూడదు నేను. ఇది ఎక్కుంటే ఏ ఊరు వెళ్ళేటోనో నేను. ఇక్కడ కింద యూటర్న్ చేసుకోవాలి నేను. అడుగు మావాడు అక్కడ ఎదురు చూస్తున్నాడు నా కోసం. వచ్చేసా మావా. మామూలుగా ఉండదు మనతో. మా వాళ్ళు అందరికి హాయ్ చెప్పు. బెంగళూరు వచ్చాం, మామూలుగా ఉండదు.
ఫైనల్లీ మా వాడిని అయితే కలిసేసాను బెంగళూరు వచ్చి కష్టపడి డ్రైవింగ్ చేసుకుంటా. చూసారు కదా ఎలా ఉందో లొకేషన్. అమ్మ మామూలుగా లేదు అసలు. మా వాడు ఎక్కడ పని చేస్తాను అనుకుంటున్నాను బెంగళూరులో. ఫస్ట్ కాఫీ టీ విత్ ఫ్రెండ్ ఇన్ బెంగళూరు. హలో గైస్, మనం అయితే ఇక్కడికి మాల్ రోడ్కి అయితే వచ్చాం. సారీ, ఇది ఏం ప్లేస్? ఇది ఎంజీ రోడ్కి అయితే వచ్చాం. ఇందాక నుంచి నాకు మాల్ రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అయితే బిగ్గెట్ రోడ్ అంటారు దీన్ని, బిగ్గెట్ రోడ్. సో మామూలుగా లేదు వైపు. ఒకసారి చూస్తారా, ఇక్కడైతే బ్రాండింగ్, స్టిచ్ బ్రాండింగ్ అయితే ఉంది. మొత్తం వెహికల్స్ అన్ని రోడ్ మీద పెట్టున్నాయి. ఇది OnePlus మాల్. అమ్మాయిలు మామూలుగా లేవు, రచ్చగా ఉంది. వైబ్ వన్ ఆఫ్ ద బ్యాంకాక్ లాగా అనిపిస్తుంది. బ్యాంకాక్ ఈజ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, కానీ బాగుంది. వైబ్ అయితే ఈజ్ ఎక్సలెంట్. మేమైతే ఇక్కడ నియర్ బై ఏదైనా పబ్ అయినా ఉందేమో, పబ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. పబ్కి వెళ్ళి కొంచెం పబ్లో కాస్త డాన్స్ చేసుకుంటూ చిల్ అవుదామని చెప్పేసి ఈ రోజుకి పబ్ ఫీల్ ఎంజాయ్ చేద్దామని బెంగళూరులో ప్లాన్ చేస్తాం. ఫైనల్గా అయితే ఒక పబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కనుక్కున్న డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి చూద్దాం లోపలికి ఎలా ఉంటుందో వైబ్.